హే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిరీస్ రెజొనెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ రెజొనెన్స్ అంటే ఏంటి, దానివల్ల సర్క్యూట్స్లో ఉండే దాని యూజ్ ఏంటి అనేది తెలుసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన మ్యాథమెటికల్ డెరివేషన్స్ని మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్లో ఒక రెజొనెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. The phenomenon of the circuit at which the response of the circuit is maximum at a given frequency is. For example, మనకి ఈ సర్క్యూట్లో రెసిస్టర్, ఇండక్టర్ మరియు కెపాసిటర్ సిరీస్లో ఉన్నాయి అనుకుందాం. వీటికి మనం ఒక వోల్టేజ్ సోర్స్ని అప్లై చేసాం. దీని వోల్టేజ్ V అండ్ ఫ్రీక్వెన్సీ F. అండ్ ఈ ఫ్రీక్వెన్సీని మనం అడ్జస్టబుల్ ఫ్రీక్వెన్సీగా అనుకుందాం. సో దట్ ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటే ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ we get a frequency. At that frequency, the response of the circuit will be so high, and that particular frequency is called resonant frequency. So this resonance phenomena అనేది ఇండక్టర్ వల్ల మరియు కెపాసిటర్ వల్ల జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇండక్టర్ మరియు కెపాసిటర్ రెండు కూడా ఎనర్జీని స్టోర్ చేసుకోగలవు. ఇప్పుడు ఒక మన సర్క్యూట్లో ఉన్న ఈ వోల్టేజ్ సోర్స్ని ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం t=0 దగ్గర ఒక షార్ట్ సర్క్యూట్తో మనం రీప్లేస్ చేద్దాం. అప్పుడు మనకి ఎలాగో తెలుసు ఇండక్టర్, కెపాసిటర్ రెండు కూడా ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయని. సో స్టోర్ చేసుకునే ఎనర్జీని ఇండక్టర్ కెపాసిటర్కి సప్లై చేస్తూ ఉంటుంది. అలా ఆ తర్వాత ఇండక్టర్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఎంటీ అయ్యాక కెపాసిటర్ మళ్ళీ తిరిగి ఇండక్టర్కి కరెంట్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. అలా మళ్ళీ కెపాసిటర్ ఎంటీ అయ్యాక ఇండక్టర్ పాస్ చేస్తుంది. అలా బ్యాక్ టు బ్యాక్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక చిన్న ఆసిలేషన్ లాగా జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఆసిలేషన్ ఎంత స్పీడ్గా జరుగుతుంది, దీని ఫ్రీక్వెన్సీ ఎంతగా ఉంటుంది అంటే అది వాల్యూ ఆఫ్ ఇండక్టర్ అండ్ వాల్యూ ఆఫ్ కెపాసిటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఆసిలేట్ అవుతూ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఒక చిన్న ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. అలా ఈ సర్క్యూట్లో కనుక ఎటువంటి రెసిస్టెన్స్ లేకపోతే ఈ ఆసిలేషన్ అనేది ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, అంటే ఫర్ ఎవర్ అనమాట. బట్ మనకేం తెలుసు ఎవ్రీ సింగిల్ సర్క్యూట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపిడెన్స్, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అన్నీ కలిపి ఏదో ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ కారణంగా మనకి ఇక్కడ వచ్చే ఆసిలేషన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ డిసిపేట్ అవుతుంది. డిసిపేట్ అవ్వడం అంటే హీట్ ఎనర్జీలో కన్వర్ట్ అవ్వడం. ఇక్కడ కెపాసిటర్ మరియు ఇండక్టర్ ఏమో ఆసిలేషన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. బట్ రెసిస్టర్ ఏం చేస్తుంది, ఆ ఆసిలేషన్స్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు సిరీస్ RLC సర్క్యూట్లో రెజొనెంట్ ఫినామినన్ ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఈ సర్క్యూట్లో మనం V అనే వోల్టేజ్ తీసుకున్నాం. V V0 sin ωt. అండ్ మనం ఈ వోల్టేజ్ని దాని ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేస్తూ ఉంటే ఎట్ ఎ పాయింట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి ఈ సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ అనేది, ఈ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది అన్నిటికంటే హై ఉంటుంది. అంటే సర్క్యూట్లో ఉన్న కరెంట్ అనేది మ్యాక్సిమం వాల్యూ కిందకు వస్తుంది. ఇక్కడ ఈ గ్రాఫ్లో చూస్తే మనకి ωr అంటే సార్ చెప్పినట్టు F0, ωr దగ్గర చూసుకుంటే I అనేది మ్యాక్సిమం ఉంది. డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే హయ్యర్ ఫ్రీక్వెన్సీ దగ్గర, లోయర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రం మినిమం కరెంట్ మాత్రం ఉంది. అదే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర చూసినట్లయితే మనకి కరెంట్ అనేది మ్యాక్సిమం ఉంది. మనకి XL అంటే ω/L అని, XC అంటే 1/ω/C అని మనకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం ω0 అయినప్పుడు XC ∞ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కెపాసిటీ అనేది ఇన్ఫినిట్ అయిపోయి ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. అప్పుడు దాంట్లో ఏ కరెంట్ అనేది ఉండదు. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం ω∞ అయినప్పుడు XL అనేది ఇన్ఫినిటీ అవుతుంది. ఎట్ ద సేమ్ పాయింట్ ఎట్ దట్ పాయింట్ ఇండక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్లో యాక్ట్ చేస్తూ ఎటువంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు. దట్ ఈస్ ద రీజన్ మనకి హైయర్ ఫ్రీక్వెన్సీ దగ్గర, లోయర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ అనేది మినిమం ఉంది. బట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర XL అనేది XCకి ఈక్వల్ అవుతుంది. సో ఎట్ దట్ పాయింట్ ఇట్ ఈస్ టోటలీ రెసిస్టివ్.
మనం దీని గురించి మ్యాథమెటికల్ డెరివేషన్ వచ్చేటప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాం అన్నమాట. దిస్ RLC circuit provides some kind of selectivity to a given particular frequency. This principle of selectivity is used in radio communication system. Let us say you have a radio and you have to tune for your favorite channel at a frequency, and అలా ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయాలంటే మీరు ఒక నాబ్ని తిప్పుతారు. సో ఆ నాబ్ని తిప్పడం వల్ల మనం ఈవెన్చువల్గా కెపాసిటర్ యొక్క వాల్యూని పెంచుతున్నాం, అంటే కెపాసిటీని పెంచుతున్నాం. ఇలా కెపాసిటీని పెంచడం వల్ల ఫ్రీక్వెన్సీ అనేది ω2 అనే ఇంకో ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అవుతుంది. దాన్నే మనం F2గా కూడా డినోట్ చేస్తాం అన్నమాట. ఇలా మీరు రేడియో ఛానల్ని మారుస్తారు. అండ్ ఫర్ ఎ గుడ్ సెలెక్టివిటీ ద రెజొనెంట్ కర్వ్ షుడ్ బి యాజ్ నారో యాజ్ పాసిబుల్. అంటే రెజొనెన్స్ కర్వ్ అనేది ఎంత సన్నగా ఉంటే మనకి ఆ సెలెక్టివిటీ అనేది అంత బాగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రెసిస్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ కర్వ్ అనేది అంత వైడ్గా ఉంటుంది, అంటే మనకి వేరే ఛానల్స్ యొక్క డిస్టర్బెన్స్ వస్తాయి. R1 చూసుకుంటే రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ కర్వ్ యొక్క విడ్త్ కూడా చాలా సన్నగా ఉంటుంది. సో మనకి ఆ ఫ్రీక్వెన్సీ యొక్క స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా రెసిస్టెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం చూసినట్లయితే I కూడా ఎక్కువగా ఉంటుంది. కరెంట్ అనేది I = V/Z. Z ఎంత తక్కువగా ఉంటుందో I అంత ఎక్కువగా ఉంటుంది, అంటే Z మినిమంగా ఉంటే I మ్యాక్సిమం అవుతుంది. అండ్ ఈ సెలెక్టివిటీని మెజర్ చేయడానికి మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. అందులో ఒకటి క్వాలిటీ ఫ్యాక్టర్, రెండవది బ్యాండ్విడ్త్. ఫస్ట్ మనం క్వాలిటీ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే 2π ఇంటూ మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఎలిమెంట్ డివైడెడ్ బై ఎనర్జీ డిసిపేటెడ్ త్రూ ద రెసిస్టర్. యాజ్ యూ ఆల్రెడీ నో, ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటుందో ఈ సర్క్యూట్కి ఆసిలేషన్ చేసే టెండెన్సీ అనేది అంత తక్కువగా ఉంటుంది. సో జనరల్లీ బేసికల్లీ ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది సెలెక్టివిటీ యొక్క క్వాలిటీని మనకి తెలియజేస్తుంది అన్నమాట. దీనికి మ్యాథమెటికల్ డెరివేషన్స్ అన్ని చివరి భాగంలో మనం చూద్దాం. అలానే ఇప్పుడు మనం బ్యాండ్విడ్త్ గురించి తెలుసుకుందాం. బ్యాండ్విడ్త్, it is defined as the -3 degrees frequencies or the difference between the half power frequencies. The difference between the half power frequencies is called bandwidth. అసలు ఫస్ట్ మనం ఈ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ is the value of frequency at which the amount of current falls to 1/√2 of its maximum value. సో బ్యాండ్విడ్త్ అంటే F2 - F1. Between F2 and F1 అంటే F2 - F1 is equals to bandwidth. In terms of angular frequency, bandwidth is equals to ω2 - ω1 is equals to bandwidth. Here F1 is the lower cutoff frequency and F2 is the upper cutoff frequency. For good selectivity, the bandwidth should be as narrower as possible. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్కి సంబంధించిన అన్ని మ్యాథమెటికల్ డెరివేషన్స్ అన్నిటిని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం మొదటి సర్క్యూట్ని తీసుకుందాం అనుకున్నాం. దాన్ని V = V0 sin ωt అనే కరెంట్ని అప్లై చేసాం. సో లోపల మనకి I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు I = V/Z అంటే వోల్ట్ బై రెసిస్టెన్స్. Z అంటే ఇంపిడెన్స్. ఇప్పుడు Z అంటే మరేమో కాదు, రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ప్లస్ కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇక్కడ XLని J/ωLగా రాయొచ్చు అండ్ XCని 1/ωCగా రాయొచ్చు. ఇక్కడ కెపాసిటర్ కాబట్టి మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో R + J/ωL - 1/ωC. ద మినిమం ఇంపిడెన్స్. ఇక్కడ మనకి Imax రావాలి అంటే ఇంపిడెన్స్ అనేది మినిమం అవ్వాలి. ఇక్కడ ఇంపిడెన్స్ మినిమం అయితే
ఇక్కడ ఇంపిడెన్స్ మినిమం అవ్వాలి అంటే ఒమేగా ఎల్ మైనస్ 1/ωc 0 అవ్వాలి. సో ఆ తర్వాత మనకి ఈ ఈక్వేషన్ ఇలా వస్తుంది, ఒమేగా ఎల్ మైనస్ 1/ωc ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ జెడ్ మినిమం ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. XL ఈజ్ ఈక్వల్స్ టు XC. దిస్ ఈజ్ రెజొనెన్స్ కండిషన్ అనమాట. ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ωc. జెడ్ ఈజ్ మినిమం అంటే ఆర్. ఐమాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు V/R. అండ్ దాన్ని మనం నెక్స్ట్ ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ωcని ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/LCగా రాయొచ్చు. అంటే ఒమేగాని కామన్ తీసాం ఒక సైడ్కి. ఆ తర్వాత ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 1/√LC. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్స్ టు 1/2π ఇంటూ √L/C అవుతుంది. సో దిస్ ఈజ్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సర్క్యూట్. ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ రూపంలో చూద్దాం. F1, F2 అనేవి ఇక్కడ లోయర్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, అండ్ I/√2 అనేది ఇక్కడ మనకి హాఫ్ పవర్ వాల్యూ. ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్గా డిరైవ్ చేద్దాం. ఒమేగా 1ని మనం ఇలా రాయొచ్చు, I1 ఈజ్ ఈక్వల్స్ టు Imax/√2. I1 ఈజ్ ఈక్వల్స్ టు V/√R² ప్లస్ ఒమేగా 1L మైనస్ 1/ωc హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే I1² ఈజ్ ఈక్వల్స్ టు V²/R² ప్లస్ ఒమేగా 1L మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు I²max/2 ఈజ్ ఈక్వల్స్ టు V²/2R². R² ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 1L మైనస్ 1/ωc హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఒమేగా 1 అండ్ ఒమేగా 2 రాసుకుంటే ఒమేగా 1L మైనస్ 1/ωc ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1R. ఒమేగా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 2L మైనస్ 1/ωc ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ R. ఒమేగా 1 ఈజ్ లెస్ దాన్ ఒమేగా R, అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా ఉంది. హియర్ ఒమేగా 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా R, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కంటే ఒమేగా 2 అనేది గ్రేటర్గా ఉంది. ఇక్కడ ఒమేగా 1 అనేది ఒమేగా R కంటే చిన్నగా ఉన్నప్పుడు మనకి నెగిటివ్ R అనేది వస్తుంది. ఎలా అంటే ఒమేగా 1L మైనస్ 1/ωc ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ R అవుతుంది. ఎందుకంటే ఒమేగా 1c అనేది ఒమేగా 1L కంటే పెద్దగా అవుతుంది. అలానే సెకండ్ టర్మ్లో ఒమేగా 2L అనేది ఒమేగా 2c కంటే డామినెంట్గా ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది. సో ఒమేగా 2L మైనస్ 1/ఒమేగా 2c ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ R అవుతుంది. బికాజ్ ఒమేగా 2 అనేది ఒమేగా 2c కంటే పెద్దగా ఉన్నది. దీన్ని ఈక్వేట్ చేయగా మనకి ఒమేగా 1² LC మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ R ఒమేగా 1c. ఒమేగా 1² మైనస్ R/L ఒమేగా 1 మైనస్ 1/L ఇంటూ C ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం ఈక్వేట్ చేయగా ఒమేగా 1 ఈజ్ ఈక్వల్స్ టు minus R/2L plus or minus root into 2 square root of R/2L whole square plus 1/L into C. ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ రెండు వచ్చాయి కాబట్టి ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు నెగిటివ్లో ఉండవు కాబట్టి
మనం ఇక్కడ ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటాం. సో ω1 ఈజ్ ఈక్వల్స్ టు R/2L ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R/2L ఇంటూ హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. W2 అంటే అలానే ω2 ఈజ్ ఈక్వల్స్ టు R/2L ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R/2L హోల్ స్క్వేర్ ప్లస్ 1/LC. బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ω2 మైనస్ ω1 అయినప్పుడు, సో ఇక్కడ బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ω2 మైనస్ అంతా చెప్పాను కదా, R/2L minus of minus R/2L, that is R/L. Here bandwidth is equals to R/L. అలానే క్వాలిటీ ఫ్యాక్టర్ ω1 into ω2 is equals to R/2L whole square plus 1/LC minus R/2L whole square is equals to 1/LC is equals to omega square omega r square is equals to ω1 into ω2. This is the relation between resonant frequency and upper and lower cutoff frequencies. As we have discovered earlier that the quality factor is defined as the 2 pi into maximum energy stored across an element divided by the energy dissipated across the resistor. So quality factor Q is equals to I square into XL by I square into R. Here I square into XL by I square into R, that is nothing but XL by R, that is equals to XC by R, because at resonance XL is equals to XC. So this can be written as omega L by R is equals to 1 by omega C into R. Here Q can be written as omega R is equals to 1 by root 2 of L and C. So it can be written as 1 by R into root to the L by C in terms of bandwidth. Q is equals to omega by bandwidth. And you can also say bandwidth is equals to R by L. Q is equals to 1 by R into root 2 of L by C. Or you can write Q is equals to omega R by bandwidth. Hence in this video we have learned that impedance is equals to Z is equals to R minimum, bandwidth is equals to R by L, quality factor is equals to omega L by R, which is equals to omega C R, resonant frequency is omega is equals to 1 by root LC, current is equals to I by VR.